వెల్కమ్ బ్యాక్. రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్న రామేశ్వరరావు వ్యాపార విస్తరణలో భాగంగా మరో అడుగు వేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ధైర్యం చేసి సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించారు. ఒడిదుడుకుల మధ్య అందులోనూ విజయాలందుకున్నారు. మహా సిమెంట్ ఫ్యాక్టరీలను భారీ స్థాయిలో ఏర్పాటు చేసి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఆధ్యాత్మిక చింతనకే కుటుంబం మొత్తం ప్రథమ ప్రాధాన్యమిస్తుంటారు. రియల్ ఎస్టేట్ మిత్రుడు సత్యనారాయణ చనిపోవడంతో మై హోమ్ గ్రూప్ రామేశ్వరరావు ఒంటరిగా ప్రయాణం సాగించారు. రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్ర వేశాక సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని అనుకున్నారు. వ్యాపారంలో సంపాదించిన డబ్బుకు తోడు ఆస్తులను అమ్మేసి కొంత రుణం తీసుకుని 80 కోట్లతో నల్గొండ జిల్లా మేళ్ల చెరువు దగ్గర 1998లో మహా సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. అప్పటికే 40 కోట్లు అప్పు తేలింది. దీనికి తోడు ఫ్యాక్టరీకి పెట్టిన మొదటి 2 ఏళ్లలో 20 కోట్ల నష్టం వచ్చింది. అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచితే పరిస్థితి మారుతుందని మరో స్టెప్ వేశారాయన. ఐడిబిఐ బ్యాంకు యాజమాన్యాన్ని కలిసి 2 లక్షల టన్నులున్న ప్లాంట్ సామర్థ్యాన్ని 5 లక్షల టన్నులకు పెంచాలని 35 కోట్లు ఖర్చవుతుందని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు రామేశ్వరరావు. బ్యాంకు 17.5 కోట్లు మంజూరు చేయగా మిగతా 17.5 కోట్ల కోసం ఆస్తులను ఇంటిని అమ్మేసి విస్తరణ పూర్తి చేశారు. తొలి ఏడాదిలోనే 7 కోట్ల లాభం రావడంతో వెంటనే అక్కడే 2వ యూనిట్ పెట్టాలని అనుకున్నారు. బ్యాంకు రిస్క్ చేస్తున్నామని హెచ్చరించినా తనపై తనకు గల నమ్మకంతో బిజినెస్ విస్తరణకే ముందుకెళ్లారు. 2 లక్షల టన్నులతో మొదలైన ప్లాంట్ సామర్థ్యం 15 లక్షల టన్నులకు చేరింది. మార్కెట్ పరిస్థితి మెరుగవగానే అదే ఊపులో అదే ప్రాంతంలో 3వ యూనిట్ ను నిర్మించారు రామేశ్వరరావు. అది పూర్తయిన తొలి ఏడాదిలోనే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 357 కోట్ల రూపాయల లాభంతో రికార్డు సృష్టించారు. ఇక సిమెంట్ ఫ్యాక్టరీల నిర్మాణంలో రామేశ్వరరావు తూకుడు చూపించారు. కర్నూలులో నష్టాల్లో ఉన్న ఓ సిమెంట్ కంపెనీని కొని దాని లాభాల్లోకి తీసుకొచ్చారు. తర్వాత విశాఖపట్నంలో 20 లక్షల టన్నుల సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో మళ్లీ రియల్ ఎస్టేట్ పై దృష్టి పెట్టారు. మై హోమ్ రెయిన్బో, జ్యువెల్, నవద్వీప, ఆబ్రా ఇలా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీ వెంచర్లను, గృహ సముదాయాలను నిర్మించారు. పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు. డిగ్రీలో చేరే దశ నుంచి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టే వరకు పక్క వాళ్ల మాటలకు లొంగిపోకుండా తన మనసు చెప్పిందే నమ్మి ఆచరించారని అంటారు మై హోమ్ రామేశ్వరరావు. నీ మనసు చెప్పిందే చేయి అనేది తన జీవన సూత్రం అంటారాయన. తను పాటించినా తన పిల్లలకు నేర్పించినా బయట వాళ్లకు చెప్పాల్సొచ్చినా ఇదే చెబుతానంటున్నారు రామేశ్వరరావు. సెప్టెంబర్ 16న 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ బిజినెస్ టైకూన్ విజయం కలలు కంటే వచ్చేది కాదు, కష్టపడితే వచ్చేది అంటూ తన అనుభవ సారాన్ని వివరిస్తున్నారు. అదే తనను మరో ఉన్నత లక్ష్యం వైపు నడిపిస్తుందని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. అజాత శత్రువు అని మనం పదాన్ని వింటూ ఉంటాం. ఈ పార్టీ ఆ పార్టీ లేక ఈ వర్గము ఆ వర్గము అనేటటువంటి తేడా లేకుండా అందరి అభిమానాన్ని చూరగొన్నటువంటి వ్యక్తిగా వారిని మనం ఇక్కడ చూస్తున్నాం. వారు ఎప్పుడు ఇలాగే ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నత సాంప్రదాయాలను, మన సంస్కృతిని వ్యాపింపజేస్తూ సామాజిక స్పృహతో మరిన్ని ధార్మిక కార్యక్రమాలను నిర్వహించాలని, ప్రజా జీవితంలో కుటుంబ వ్యవస్థను కాపాడుతూ కుటుంబం కూడా సమాజం కోసం జీవించుందనే యొక్క సత్యాన్ని ఇవాళ వారు సమాజం ముందు ఆదర్శంగా నిలబెట్టారు. వారికి భగవంతుడు వారి కుటుంబానికి అందరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవాళ నేను ప్రార్థిస్తున్నాను. ఇన్ఫ్రా, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగంలో విజయ శిఖరాలు అందుకున్న రామేశ్వరరావు ప్రస్తుతం స్మార్ట్ సిటీ నిర్మాణ పనులు, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. త్వరలో ఎంటర్టైన్మెంట్ రంగంలోకి ప్రవేశించబోతున్నారు ఈ బిజినెస్ టైకూన్. స్పెషల్ ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.